ఈరోజు ఒకవేళ మీరు ఆ టెస్టింగ్ పీరియడ్లో ఉన్నారేమో, లేకపోతే అందరూ మిమ్మల్ని చూసి గేలి చేస్తున్నారంటే డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. ఐ కెన్ ఓన్లీ సే చేతులు ఎత్తేకండి, నాట్ యెట్, నాట్ యెట్. ఎందుకంటే మీరు ఎంత సమీపంగా ఉంటారో మీ గమ్యానికి, గురికి, అంత ఎక్కువగా ఒత్తిడితో కూడి ఉంటుందంట ఆ పరీక్ష. ఆ పరీక్ష, ద ఫైనల్ ఎగ్జామ్ ఇస్ ద హైయెస్ట్ అండ్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్. ఎందుకు అంత పోర్షన్ ఇస్తారు? ఇంకో లెవెల్ అంటే ఇంకో క్లాస్, ఇంకో గ్రేడ్కి వెళ్ళాలంటే ఈ ఫైనల్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి. ఈ సంవత్సరం అంతా ఉండని స్ట్రెస్ ఫైనల్ ఎగ్జామ్లో ఎందుకు ఉంటుంది అంటే అంత ఎక్కువగా పోర్షన్, అంత సిలబస్, ఇవన్నీ ఒకేసారి చదవాలంటే అంత ఒత్తిడి. కానీ ఇది మాత్రము నువ్వు క్లియర్ చేసావు, ఇది మాత్రం నువ్వు దాటవా, నువ్వు ఇంకో అంటే ఒక మెట్టు పైకి ఎక్కుతున్నావు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో కూడా అంతే. ఎక్కువ ఒత్తిడి ఉందా? మీరు సాధించాలనుకున్నది నెరవేర్పుకి వస్తుంది, నాకు తెలుస్తుంది, కానీ నాకు చేతన అవ్వట్లేదు, నాకు ఓపిక లేదు, నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే యూ హ్యావ్ టు నో దట్ యువర్ క్లోజెస్ట్ టు ద ప్రామిస్. నమ్మిన వారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. ఒక మాట ఉంటుంది, ఏంటి తెలుసా? టు గెట్ టు ద థ్రోన్ యూ నీడ్ టు వేర్ ద క్రాస్, యూ నీడ్ టు క్యారీ ద క్రాస్. అర్థమైందా? అందరూ సింహాసనాన్ని కోరుతా ఉంటారు, కానీ సింహాసనానికి పోవాలంటే మొదటిగా ఏం చేయాలి తెలుసా? సిలువని మోసుకొని వెళ్ళాలంట. ఎవ్రీబడి నీడ్స్ అ థ్రోన్ బట్ నాట్ ద క్రాస్. ఎవ్రీబడి వాంట్స్ ద క్రౌన్ బట్ నాట్ ద క్రౌన్ ఆఫ్ థార్న్స్. యేసు ప్రభుకి ఎప్పుడు అంత మహిమ గల కిరీటము ఇవ్వబడ్డది. అన్ని పేరుల కంటే, అన్ని నామముల కంటే పైనామముగా ఎప్పుడు హెచ్చించబడ్డది. ఎప్పుడు? మొదటిగా ముళ్ళ కిరీటం వేసుకున్నాడు, దాని తర్వాత అతి విలువైన ఏంటది, రత్నాలతోటి, వజ్రాలతోటి నింపబడిన కిరీటం ధరించబడ్డాడు. ఎందుకు? బికాజ్ ఫస్ట్ హీ వాజ్ హంబుల్ ఎనఫ్ టు సే ఐ విల్ టేక్ ఇట్. నేను వేసుకుంటానయ్యా ఈ ముళ్ళ కిరీటము, నేను భరిస్తానయ్యా, నేను ఓడ్చుకుంటాను. ఇది ఓడ్చుకున్నావా, నీకు ఇంకా ఉన్నత స్థానం, ఇంకా ఉన్నత స్థలము, ఇంకా ఉన్నతమైన పేరు, ఇంకా ఉన్నతమైన నామము, నీ నామాన్ని నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు టెస్ట్లో ఉన్నవారు మేబీ యూర్ అట్ ద వర్జ్. ఏంటి తెలుసా? ఇదే లాస్ట్ దేవా, ఇంకా దీని మించి నా వల్ల అవ్వదు, నేను చేయలేను, నేను వదిలిపోతానయ్యా. ఈ భక్తి వద్దు, ఈ వాగ్దానం వద్దు, ఈ ప్రవచనం వద్దు, నా మామూలు జీవితాన్ని నేను జీవిస్తానయ్యా, నేను భరించలేకపోతున్నాను అంటే గాడ్ వాంట్స్ మీ టు రిమైండ్ యూ ఓన్లీ వన్ థింగ్. ఒకటే జ్ఞాపకం చేయమంటున్నాడు. ఏంటి తెలుసా? మీరు ఆయన ఉద్దేశించిన కార్యానికి, ప్రణాళికకి, అంటే హెచ్చింపుకి, ఒక నూతన తలుపుకి అతి సమీపంగా ఉన్నారు. ఆమెన్, ఆమెన్. ఈరోజు మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలండి, ఇదొక జీవితంలో ఒక కాలము మాత్రమే, ఒక సమయం మాత్రమే. దిస్ ఇస్ జస్ట్ ఎ సీజన్ ఆఫ్ లైఫ్. ఈ సీజన్లో కష్టంగా ఉండొచ్చు, అందుకే నేను ఇందాక చెప్పినట్టు రాత్రంతా కన్నీరు ఉండొచ్చు, రాత్రంతా దిగులు ఉండొచ్చు, రాత్రంతా ఏడుపు ఉండొచ్చు, కానీ ఉదయాన్నే వస్తుంది. ఏంటి తెలుసా? సంతోషం. మీరు అనుకున్నది ఈ కాలము మనకు ఎంతో చాలా పెద్దగా అనిపిస్తుంది. గాడ్ విల్ బి స్ట్రెచింగ్ అస్ సో మచ్. ఇంకా ఇంతకు మించి నేను చేయలేను అన్న పరిస్థితిలో సడన్గా కమ్స్ అ బ్రేక్ త్రూ. కానీ యూ హ్యావ్ టు రిమెంబర్, మీకు అది గొప్ప చాలా కాలంగా ఉండొచ్చు, దేవుడికి అది అర రోజు, లేకపోతే హాఫ్ డేనో, లేకపోతే వన్ డే లాగానే ఉండొచ్చు. దట్స్ వై గాడ్ ఇస్ సేయింగ్ డోంట్ గివ్ అప్ జస్ట్ యెట్, యు ఆర్ టూ క్లోజ్ టు గివ్ అప్, యు ఆర్ టూ క్లోజ్ టు గివ్ అప్ అని దేవుడు చెప్తున్నాడండి. మీరు మొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి, ఇఫ్ యూ వాంట్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్, బీ విల్లింగ్ టు టేక్ ఐజాక్ టు ద ఆల్టర్. ఏంటది? అబ్రహాము ఆశీర్వాదం కోరుతున్నారు, కానీ ఇస్సాక్ని బలి ఇవ్వడానికి మీరు సిద్ధమా? అబ్రహాముగా నన్ను ఆశీర్వదించాయి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, యోసేపు దేవుడా, నన్ను కూడా ఆశీర్వదించాయ్యా అని అంటున్నారు. కానీ అబ్రహాంని దేవుడు పరీక్షించాడు. ఏది నీ బలి, ఏది నీ బిడ్డ ఏడి అన్నప్పుడు స్వేచ్ఛార్పణగా, అంటే ఫ్రీ విల్ తోటి
ఎవరు ఫోర్స్ చేయలేదు. భార్య ఏమైనా ఒకవేళ తప్పుగా ప్రేరేపిస్తుందని భార్య కూడా చెప్పకుండా, మౌనంగా తన బిడ్డకి కూడా చెప్పకుండా, బిడ్డకి చెప్తే మళ్ళీ తల్లి దగ్గరికి పరిగెత్తుకుపోయి మమ్మీ నన్ను చంపేయాలని ప్రయత్నిస్తున్నాడు నా నాన్న అని చెప్తాడని ఎవ్వరికి చెప్పలేదంట. ఆ పరీక్ష సమయంలో మౌనంగా ఉండండి. పరీక్ష సమయంలో ఉన్నారా, మౌనంగా ఉండండి. డోంట్ టెల్ ఎనీబడి. చాలామంది గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప మేలులు నోరు విప్పి పోగొట్టుకుంటూ ఉంటారండి, తెలుసా? అనవసరమైన వాటికి నోరు విప్పకండి. నెరవేర్పుకు ముందుగానే నోరు విప్పి నాకు ఇది చెప్పాడు దేవుడు, అది చెప్పాడు, ఇది చెప్పాడు, ఎక్కువ ఎక్సైట్ అవ్వకండి. నెరవేర్చబడిన తర్వాత మీరే మీ నోటి నుండి సాక్ష్యం ఇవ్వండి. యోసేపు జీవితంలో అదే జరిగింది. అనవసరంగా దేవుడిచ్చిన దర్శనాలు, దేవుడిచ్చిన మాటలు, దేవుడు చూపించినవన్నీ ఎక్సైట్ అయిపోయి, అంటే ఆ చైల్డ్ లైక్ బిహేవియర్, హీ వాజ్ టూ ఎక్సైటెడ్ దట్ హీ కుడెంట్ కంట్రోల్ హిమ్సెల్ఫ్. ఎవరికైతే చెప్పకూడదో చెప్పాడు, ఎవరితో అయితే పంచుకోకూడదో. కొన్నిసార్లు దేవుడు మీకు దర్శనాలు ఇస్తాడు, దేవుడు ఒక ఉద్దేశం ఇస్తాడు, ఒక ప్రణాళిక ఇస్తాడు. డోంట్ హ్యావ్ టు టెల్ ఇట్ ఎవ్రీబడి. నాట్ యెట్. వెయిట్, బీ క్వైట్. అబ్రాహాము చేశాడు, క్వైట్గా తీసుకెళ్ళాడు బలి దగ్గరికి. యోసేపు అలాగే చేశాడు, అందుకే నేను నష్టపోయాడు. కానీ నష్టాన్ని కూడా మేలుగా మార్చేది దేవుడే. ఈరోజు అక్కర్లేకుండా మనము తొందరపాటుతోటి, కలవరంతో, ఆతరతతోటి, లేకపోతే ఓవర్ ఎక్సైట్మెంట్ తోటి ఏం చేస్తామంటే వెంటనే అన్ని చెప్పేయాలి. నా హృదయంలో అదంతా భారమంతా, మరి ముఖ్యంగా స్త్రీలకి నాకు ఇది ఇలా వచ్చేస్తే అప్పుడు నిమ్మలం అయిపోతుంది కదండి, కదా? అవునా? బీ కేర్ఫుల్ వాట్ యు టాకింగ్. అబ్రాహాం వల్లే మౌనంగా బలి దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఆయన బలి ఇచ్చాడంట. ఇప్పుడు అబ్రాహాము ఆశీర్వాదం కావాలంటున్నారు, అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానము నాకు కావాలంటున్నారు. మరి మీ ఇస్సాకు ఏది? మీ బలి ఏది? మీ త్యాగం ఏది? మీ అర్పణ ఏది? మీ పరీక్షలో దేవుడు పెట్టే ఈ పరీక్షలను మీరు గెలిచేవారుగా ఉన్నారా? దేవునితో ఒకటే కావాలండి. ఏంటి తెలుసా? ఈ వాన్స్ కన్సిస్టెన్సీ. స్థిరంగా దేవునితో స్థిరంగా ఉండేవాళ్ళు కావాలి. అదేవిధంగా ఇదొక ప్రాసెస్, ఇదొక విధానము అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను దీని గుండా నడిపిస్తున్నాడు, ఇది దీనిలో నుండి, టన్నల్ నుండి నన్ను నడిపిస్తున్నాడు, నేను దీని నుండి దాటుకుంటా వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నవారు తొందరగా చేతులు ఎత్తేయరండి, తొందరగా గివప్ చేయరు. ఈ వాంట్స్ కన్సిస్టెంట్ పీపుల్. అబ్రహాం వాజ్ కన్సిస్టెంట్. స్థిరంగా ఉన్నాడు. పర్వాలేదు దేవా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటావు, నాకు తెలుసు, నువ్వు కావాలంటే మరలా ఇస్తావు, నీకు అసాధ్యమైనది ఏది లేదు. కన్సిస్టెన్సీ. కన్నీటితో ఎదురు చూస్తున్నారు దేవా. వారు నమ్మిన రీతిగా, నమ్మిన నీవు ధన్యురాలు అన్న రీతిగా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని మార్తతోటి చెప్పిన రీతిగా, ఈరోజు వీరు నమ్ముతున్నారు కాబట్టి నీ సన్నిధిలో అడుగుతున్న రీతిగా దేవా, నీ మహిమని వారి జీవితంలో కనపరచమని అడుగుచున్నాను దేవా, కనపరచమని అడుగుచున్నాను. Let them all see your glory, your manifestation. నెరవేర్పు సమయము ఆసన్నమైందని తన్ని వారు గుర్తిరగటానికి ఇది మొదలుకొని దేవా, వారి జీవితంలో ఒక నూతన మలుపు తిరగాలయ్యా. రాత్రి చరిత్రని మార్చగలిగిన దేవా, ఈ రోజు వరకు వారికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్, ఎటువంటి బ్యాక్ స్టోరీ ఉందో నాకైతే తెలియదు కానీ దేవా, You are a God who changes history, Lord. వారి జీవితాన్ని మార్చమని, నీ సన్నిధిలో చేయబడిన ప్రతి ప్రార్థనకి నిశ్చయముగా జవాబు పొందుకునే వారు ఉండడానికి సహాయం చేయమని, రానున్న మీటింగ్స్ కోసం మమ్మల్ని సిద్ధపరచండి. అన్ని విషయాల్లో నీ సహాయాన్ని, నీ ఆత్మతోటి, ఆత్మానుసారంగా మేము జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.